హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో చాప్టర్ 6 అయిన ట్రయాంగిల్స్ గురించి ఇంట్రడక్షన్ చదువుకుందాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేమ్ చూడండి, ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్ గురించి చదువుకోబోతున్నాం ఈ చాప్టర్లో. ట్రయాంగిల్ అంటే మనం చిన్న క్లాసెస్ నుంచి చదువుకుంటా వచ్చాం. ఏమది? ఏ పాలిగాన్ విత్ 3 sides. ఏ పాలిగాన్ విత్ 3 sides ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. అంటే ఇది చూడండి, ఏబిసి. ఈ ఏబిసిస్ని ఏమంటారంటే వర్టిసీస్ అని అంటారు. ఏబిసి అంటే 3 vertices ఉంటాయి ఒక ట్రయాంగిల్లో, 3 angles ఉంటాయి. బిసిఏ అంటే దీన్ని యాంగిల్ ఏ అనేది ఒకటి, యాంగిల్ బి అనేది ఒకటి, యాంగిల్ సి అనేది, అంటే 3 angles ఉంటాయి. ఇంకా 3 sides ఉంటాయి. ఏబి అనేది ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు, సిఏ అనేది ఒక సైడు. సో ఏబి బీసీ సిఏ 3 sides ఉంటాయి. దీన్ని ట్రయాంగిల్ అని అంటారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. అవి జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్దాం. ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ లెంత్. ఒకవేళ 2 sides ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ ఉన్నాయి అంటే ఇది ఈక్వల్ ఉందనుకోండి, ఇది ఈక్వల్గా లేదు, ఇది ఈక్వల్గా లేదు, దాన్ని ఏమంటారంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటారు. ఒకవేళ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, 3 ఈక్వల్గా ఉన్నాయి, దాన్ని ఏమంటారు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటారు. ఒకవేళ ఏది ఈక్వల్గా లేదు అంటే ఇది ఒక లెంత్, ఇది ఒక లెంత్, ఇంకోటి కూడా, అంటే డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి 3 కూడా, దాన్ని ఏమంటారు? స్కేలింగ్ ట్రయాంగిల్ అని అంటారు. ఇది బేస్డ్ ఆన్ లెంత్. ఒకవేళ బేస్డ్ ఆన్ యాంగిల్ని మనం డివైడ్ చేసామంటే, అంటే దాన్ని యాంగిల్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ని ఎలా అవుతాయంటే, ఒకవేళ యాంగిల్ వచ్చి 90 degrees ఉందనుకోండి ట్రయాంగిల్లో, దీన్ని ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. ఒకవేళ ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ 90 degrees కంటే తక్కువ ఉన్నాయి, దాన్ని ఏమంటారు? ఆ ట్రయాంగిల్ని ఏమంటారంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. ఒకవేళ ఒక యాంగిల్ వచ్చి ట్రయాంగిల్లో 90 degrees కంటే, అంటే ఈ యాంగిల్ 90 degrees కంటే ఎక్కువ ఉంది, దాన్ని ఏమంటారు? ఆ ట్రయాంగిల్ని అబ్ట్యూస్ ట్రయాంగిల్ అని అంటారు. ఇది జస్ట్ బేసిక్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది మనకు తెలిసి ఉండాలి మన ఈ చాప్టర్లో ట్రయాంగిల్స్ ఇన్ డీప్ గురించి చదువుకునేటప్పుడు. ఓకే, మెయిన్గా ఇదంతా మనం చిన్న క్లాసెస్లో నేర్చుకున్నాం. 9th క్లాస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చదువుకుంటారు. అదేమంటే కాంగ్యూరెంట్. ఇది 9thలో చదువుకున్నారు. ఇప్పుడు 10thలో చదువుకోబోయేది సిమిలారిటీ. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే ఈ చాప్టర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, కాంగ్యూరెంట్ అండ్ సిమిలర్కి డిఫరెన్స్ ఏమంటే, ఒకవేళ కాంగ్యూరెంట్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే అవేముంటాయంటే, ఈ 3 angles ఉన్నాయి, సేమ్ షేప్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా కాంగ్యూరెంట్ మీనింగ్ ఏమంటే ఎగ్జాక్ట్ సేమ్ అని మీనింగ్. దీంట్లో కూడా ఏమంటే, ఒకవేళ ఏదన్నా కాంగ్యూరెంట్ ట్రయాంగిల్స్ అవ్వాలంటే అవి ఏముండాలంటే, ఇది సైజ్ సేమ్ ఉంటుంది, షేప్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ ట్రయాంగిల్ని తీసుకొచ్చి దీని మీద పెట్టారనుకోండి, దీన్ని ఫుల్గా కవర్ చేసేయాలి. అంటే యాంగిల్స్ కూడా సేమ్గా ఉంటాయి, అంటే 3 angles దీంట్లో ఎన్ని ఉంటాయో అవి సేమ్ యాంగిల్స్ ఉంటాయి. లెన్స్ కూడా, ఈ లెంత్ ఉంది కదా, కరస్పాండింగ్ లెన్స్, ఈ ఏబీ లెంత్ పీక్యూ లెంత్కి ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్ ఉంటాయి. బీసీ లెంత్ క్యూఆర్ లెంత్కి ఈక్వల్ అవుతుంది, ఇవి 2 ఈక్వల్ అయ్యి ఉంటాయి. ఇంకా ఏసీ లెంత్ వచ్చి పిఆర్కి ఈక్వల్ అవుతుంది, ఇవి 3 ఈక్వల్ అయ్యి, కరస్పాండింగ్ లెన్స్ ఈక్వల్ అవ్వాలి, ఈ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏ యాంగిల్ వచ్చి ఏ యాంగిల్ ఈక్వల్ టు పి యాంగిల్ అవుతుంది. తర్వాత బి యాంగిల్, ఇక్కడ ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. కరస్పాండింగ్ ఏదంటే అవి కాదు, కరస్పాండింగ్ ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే, ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే, ఇక్కడ సిలో ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే, ఇక్కడ కూడా ఏమవుతుంది? యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే 3 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి ఉండాలి, కరస్పాండింగ్ లెన్స్ కూడా ఈక్వల్ అయ్యి ఉండాలి, లెన్స్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడే ఆ ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్యూరెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇంకొకటి కూడా చూడండి. ఒకవేళ మనం ఇట్లా ట్రయాంగిల్స్ ఫామ్లో రాస్తే, ట్రయాంగిల్ ఆఫ్ ఏబిసి కాంగ్యూరెంట్ టు ట్రయాంగిల్ ఆఫ్ పిక్యూఆర్, ఇది సింబల్ కాంగ్యూరెంట్కి, ఇలా ఒక సిమిలర్ వచ్చి తర్వాత ఈక్వల్స్ టు వస్తాయి, ఇది సింబల్ కాంగ్యూరెంట్కి ట్రయాంగిల్స్కి. ఓకే, కాంగ్యూరెంట్ సికి సింబల్ వచ్చి ఇది. ఇప్పుడు యాంగిల్ ఏబిసికి కాంగ్యూరెంట్ విత్ ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటే ఎలా రాస్తారంటే, ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఈక్వల్, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఒకవేళ ఇట్లా డ్రాయింగ్గా లేకుండా ఇలా జస్ట్ ఇచ్చినా కూడా మీరు రాయగలగాలి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, తర్వాత యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇంకోటి ఏమి, లెన్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏబి లెంత్ ఈక్వల్ టు పీక్యూ, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ. తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్, అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్.
ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. నేను ఇక్కడ షేప్ ఫామ్లో చెప్పాను, ఇక్కడ డైరెక్ట్గా ఆ జస్ట్ ట్రయాంగిల్స్ నుంచి రాసేసాను. ఇది కూడా వచ్చి ఉండాలి మీకు, ఇది కూడా తెలిసి ఉండాలి ఏమి అని అర్థం చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు సిమిలారిటీ యాక్చువల్గా మన చాప్టర్లో మన 10th క్లాస్లో మెయిన్గా ఉండేది సిమిలారిటీ గురించి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సిమిలారిటీ ఏదైనా రెండు ట్రయాంగిల్స్ కానీ షేప్స్ కానీ సిమిలర్గా ఉండాలంటే దానికి షేప్ సేమ్ ఉండాలి. షేప్ సేమ్గా ఉంటుంది, షేప్ సేమ్, కానీ సైజు సేమ్గా ఉండాలి అనేది కండిషన్ లేదు. నాట్ సేమ్ సైజు నాట్ నెసెసరీ. షేప్ అయితే ఖచ్చితంగా సేమ్ అయి ఉండాలి. సైజ్ ఇక్కడ చూడండి, ఇది పెద్దదిగా ఉంది, ఇది చిన్నదిగా ఉంది, కానీ షేప్ మాత్రం చూడడానికి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. సైజు ఇది పెద్దదిగా ఉంది, ఇది చిన్నగా ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దీంట్లో ఏమంటే కండిషన్ యాంగిల్స్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఏదైతే కరస్పాండింగ్ యాంగిల్ ఉంటుందో యాంగిల్ సేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, తర్వాత యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అవుతుంది, తర్వాత యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఓకే, లెంత్స్ ఏముంటాయంటే ఇక్కడ చూడండి కాంగ్రుయెన్సీలో ఈక్వల్ అయిపోవాలి. దీంట్లో ఏమంటే ఒక పర్టికులర్ రేషియోలో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 అంటే ఇది 6, ఇది ఒక 4 అంటే ఇది 8, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 అంటే ఇది 10. అంటే ఈ కరస్పాండింగ్ రేషియోస్ తీసామనుకోండి, అంటే ఏబి బై దీని కరస్పాండింగ్ ఇది, సో పీక్యూ, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, కరస్పాండింగ్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత ఏసీ బై పిఆర్. ఇలా కరస్పాండింగ్ లెన్స్ దేనికంటే అట్లా మ్యాచ్ చేసేయకూడదు. ఈ లెంత్ వచ్చి ఈ పర్టికులర్ లెంత్కి ఈక్వల్ అంటే పర్టికులర్ రేషియోలో రావాలి. తర్వాత ఈ పర్టికులర్ లెంత్ వచ్చి ఈ పర్టికులర్ రేషియో తీస్తే, తర్వాత ఈ పర్టికులర్ లెంత్కి రేషియో తీస్తే ఈ రేషియోస్ అన్ని ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ పర్టికులర్ ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చిన్న ఎగ్జాంపుల్ రాశాను కదా, ఏబీ లెంత్ ఎంత 6 బై పీక్యూ లెంత్ ఎంత 3 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ లెంత్ ఎంత 8, క్యూఆర్ లెంత్ ఎంత 4, తర్వాత ఏసీ లెంత్ ఎంత 10 బై పిఆర్ లెంత్ ఎంత 5. 3 1s 3 2s 4 1s 4 2s 5 1s 5 2s. చూడండి 2 ఈక్వల్స్ టు 2, అన్ని 2 వచ్చాయి. అంటే రేషియోస్ ఆ పర్టికులర్ లెన్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ పర్టికులర్ ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇంకా దీన్ని బేస్ చేసుకొని చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఆ క్రైటీరియాస్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. దీనికంటే ముందు మనం ఆ క్రైటీరియాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, సిమిలర్ ఫిగర్స్ అని. దాని గురించి ఒక డెఫినేషన్ బాగా చదువుకొని తర్వాత వెళ్దాం యాక్చువల్గా సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి. ఓకే, సిమిలర్ ఫిగర్స్ చూడండి. సిమిలర్ ఫిగర్స్ అంటే 2 polygons ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్. చూడండి ఏదో ఒకటి మీకు ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ఒక స్క్వేర్ ఇచ్చారు అనుకోండి. ఇట్లా ఇచ్చి ఇవి చూడండి ఇవి ఏమన్నా సిమిలర్ ఫిగర్సా కాదా అని చెప్పండి అంటే ఏం చేయాలి చూడండి. ఫస్ట్ మీరు చూడండి కండిషన్స్, 2 polygons ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఏముండాలి ఫస్ట్ కండిషనే, ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి కదా ఇవి సేమ్ ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్, ఇక్కడ 3 ఉన్నాయి సైడ్స్, ఇక్కడ 4 ఉన్నాయి. ఈ కండిషనే క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇవి రెండు సిమిలర్ ఫిగర్స్ కాదు అని అక్కడే చెప్పేస్తాం. ఒకవేళ ఇలా కాకుండా 2 ట్రయాంగిల్సే ఇచ్చారనుకోండి, 2 ట్రయాంగిల్స్ ఇచ్చి చూడండి ఇది సిమిలర్ ఫిగర్సా కాదా అంటే ఈ కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్ 2 polygons ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. సేమ్ దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఉన్నాయి. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అదే నేను ముందు చెప్పాను కదా, ముందు ఫస్ట్లో ఏబిసి, ఇది పిక్యూఆర్. జస్ట్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ వర్డింగ్లో ఉంది అంతే. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అవ్వాలి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవ్వాలి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవ్వాలి. అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏమి, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఈ సైడ్స్ ఎప్పుడైతే ఈ రేషియో తీస్తారో ఏబి బై పీక్యూ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్ అవ్వాలి, ఒకే రేషియోలో ఉండాలి. అప్పుడు ఒకవేళ ఈ 3 కండిషన్స్ యాక్చువల్గా ఫస్ట్ సేమ్ సైడ్స్ అయి ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అయి ఉండాలి, తర్వాత యాంగిల్స్ సేమ్ అయి ఉండాలి, తర్వాత ఈ సైడ్స్ యొక్క రేషియో సైడ్స్ కాదు, సైడ్స్ ఈక్వల్ అయిపోతే అది కాంగ్రుయెంట్ అయిపోతుంది డైరెక్ట్గా.
సైడ్స్ యొక్క రేషియో తీస్తే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో తీస్తే అది సేమ్గా వస్తే అప్పుడు ఆ ట్రయాంగిల్స్ని మనం ఏమంటాం, ఒకవేళ ఆ ఫిగర్స్ని ఏమంటారంటే సిమిలర్ ఫిగర్స్ అని అంటారు. ట్రయాంగిలే అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్కిల్స్ ఉన్నాయనుకోండి, 2 సర్కిల్స్ కూడా ఇవి యాక్చువల్గా సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఈ యాక్చువల్గా ఇది ట్రయాంగిల్స్కి అయితే యాంగిల్స్ చెక్ చేస్తాము, ఇంకా లెన్స్ కూడా చెక్ చేస్తాం. సిమిలర్ ఫిగర్స్ అవ్వాలంటే మెయిన్ షేప్ సేమ్ అయి ఉండాలి, కానీ ఇట్లా షేప్ సేమ్ అవుతుంది కానీ ఆ సైజ్ ఎగ్జాక్ట్గా సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది ట్రయాంగిల్స్ కాకుండా నార్మల్ ఫిగర్స్ అడిగినా కూడా మీరు చూడండి, ఇది షేప్ ఏముంది, షేప్ సేమ్ ఉంది కానీ సైజు ఇది పెద్దదిగా ఉంది, చిన్నగా ఉంది, అప్పుడు ఇది కూడా సిమిలర్ ఫిగర్. జస్ట్ అది ఫస్ట్ డెఫినేషన్. అది తర్వాత ఇన్ డీటెయిల్కి వెళ్తే ఇలా ఏం చెక్ చేయాలి, ఆ కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి, ఆ లెన్స్ యొక్క ఏమంటారు, ఆ లెన్స్ యొక్క రేషియో తీస్తే మనము ఆ రేషియో ఈక్వల్ అవ్వాలి ట్రయాంగిల్స్కి అయితే అది. ఓకే, ఇక్కడ చూడండి ఆ మొత్తాన్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఆల్ కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ అంటే ఏమంటారు, కాంగ్రెంట్ ఫిగర్స్ అంటే ఏమి, కాంగ్రెంట్ ఫిగర్స్లో ఏమేమి ఉంటాయి చెప్పండి, యాంగిల్స్ ఏముంటుంది, లెన్స్ ఏమై ఉంటుంది. అంటే యాంగిల్స్ ఏమై ఉంటాయి, ఇక్కడ ఉండే ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈ లెన్స్ కూడా ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ లెన్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఏమంటున్నారు, ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. మన సిమిలారిటీకి కండిషన్ ఏమి, యాంగిల్స్ సేమ్ అయి ఉండాలి, తర్వాత ఈ లెన్స్కి రేషియో తీస్తే చూడండి అవి ఈక్వల్ అయిపోతాయంటే యాక్చువల్గా రేషియో సేమ్ అయిపోతుంది. ఇది 1 అయితే ఇది 1, ఇది 2 అయితే ఇది 2, ఇది 3 అయితే ఇది 3, అంతే కదా, అప్పుడే కదా ఈ కరస్పాండింగ్ ఈక్వల్ అంటే. ఇవి చూడండి, ఈ లెంత్కి ఈ లెంత్, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్, అప్పుడు ఇది కాంగ్రెంట్ అయింది. సో ఇప్పుడు కాంగ్రెంట్ అయితే అయింది ఇది. దీన్ని మనము సిమిలరా కాదంటే ఏం చేయాలి, యాంగిల్స్ సేమ్గా ఉన్నాయని చెప్పారు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏమి, దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అంటే దీని రేషియో తీయాలి. AB/PQ అంటే 1/1 ఈక్వల్స్ టు BC/QR అంటే 2/2 ఈక్వల్స్ టు AC/PR అంటే 3/3. చూడండి 1 1 1 అంటే ఏమొచ్చింది, 1 = 1 = 1. రేషియో ఆల్రెడీ ఈక్వల్ అవుతుంది అంటే ఆల్ కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్ ఆటోమేటికలీ అవుతాయి. కానీ బట్ ద సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రెంట్. సిమిలర్ ఫిగర్స్ కాంగ్రెంట్ ఫిగర్స్ అవ్వాలని కండిషన్ ఏం లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకు రేషియోస్ ఏమైతే ఆ సైడ్స్ మనం ఏమైతే మామూలుగా సిమిలర్ ఫిగర్స్ అంటే పెద్దది, ఒకవేళ పెద్ద సైజ్ ఇది పెద్దదిగా ఉంది, ఇది చిన్నదిగా ఉంది. ఓకే, ఇదైతే ఎప్పుడైతే ఈ యాంగిల్ సేమ్గా ఉన్నాయి, ఈ లెంత్ యొక్క ఏమంటారు, ఈ లెంత్ యొక్క రేషియో సేమ్గా ఉంది అంటే, కానీ లెంత్ ఏముంది, ఈక్వల్గా లేదు. ఈక్వల్గా ఉండాలి దేనికి, కాంగ్రెంట్కి. సో ఏమంటే అన్ని కాంగ్రెంట్ ఫిగర్స్ సిమిలర్ అవుతాయి, కానీ అన్ని సిమిలర్, ఇది సిమిలర్ ఫిగర్, ఇది సిమిలర్ ఫిగర్స్ అన్ని కాంగ్రెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాట్ నెసెసరీ టు బి కాంగ్రెంట్. అదే జస్ట్ ఇది ఒక స్టేట్మెంట్. ఇది జస్ట్ మీకు 1 or 2 మార్క్స్లో ఏదైనా వచ్చే బిట్స్లో వచ్చే అవకాశం ఉంది, అది తెలుసుకొని ఉండాలి. లేదంటే ఏదైనా ఆప్షన్స్లో కూడా జస్ట్ ఒక చిన్న బిట్గా కూడా ఇది ఇవ్వచ్చు. కాబట్టి బాగా ఇది అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము మెయిన్గా మన ఈ చాప్టర్లో ఉండే మెయిన్ టాపిక్స్లోకి నెక్స్ట్ చదువుకుందాం. మన సిలబస్లో ఈ ట్రయాంగిల్స్లో మెయిన్గా 2 టాపిక్స్గా డివైడ్ చేయొచ్చు. దీని ముందంతా మనం చదువుకునేది ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నది. ఇక్కడి నుంచే మనకు మెయిన్గా 10th క్లాస్లో ఉండే టాపిక్స్ చదువుకోబోతున్నాం. ఈ ట్రయాంగిల్స్ని మనం మెయిన్గా టోటల్గా డివైడ్ చేయగలుగుతాం, 2 టాపిక్స్గా డివైడ్ చేయగలుగుతాం. BPT అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని అంటారు దీన్ని కూడా దీన్నే థేల్స్ థీరం అని కూడా అంటారు. ఇంకొక నేమ్ ఇది థేల్స్ థీరం. ఓకే, ఇంకొక టాపిక్ ఏమంటే సిమిలారిటీ. నేను ముందు చెప్పిన టాపిక్స్ అన్నీ అర్థం చేసుకుంటేనే మీకు సిమిలారిటీ గురించి, బీపీటీ గురించి బాగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకని నేను ఫస్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మెయిన్గా ట్రయాంగిల్స్లో ఈ టూ టాపిక్సే మెయిన్గా, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ బీపీటీ గురించి చదువుకుందాం. బీపీటీ అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. మెయిన్గా ఇదేం చెప్తుందంటే ఫస్ట్ ఒకసారి చదువుదాం. ఇఫ్ ఈ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ to intersect the other 2 sides in the distinct point. The other 2 sides are divided in the same ratio. అంటే ఏం చెప్తా ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్, ఏదన్నా ఒక సైడ్కి ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను BCకి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను, దీనికి వర్టిసెస్ D and E అని ఇస్తున్నాను. ఓకే, if a line is drawn parallel to one side of a triangle to intersect the other 2 sides in the distinct point, other 2 sides ni idi distinct point la
ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది. ద అదర్ 2 sides ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏమవుతుందంటే ఏదన్నా ఒక లైన్ అంటే ఇఫ్ డిఈ అనే లైన్ ప్యారలల్ టు దేనికి బీసీ అయితే ఏమవుతుందంటే ఈ దిస్ పార్ట్ రేషియో బై దిస్ పార్ట్ ఈక్వల్స్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. అంటే ఏడి డివైడెడ్ బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ. ఇంతే ఈ థీరం చెప్పేది. ఏమంటే ఒక ప్యారలల్ లైన్ ఏదన్నా ఒక దానికి మీరు డ్రా చేశారు, ఒక ప్యారలల్గా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఈ లైన్ ఈ పర్టికులర్ డిఈ లైన్ బీసీ లైన్కి ప్యారలల్ అయితే ఈ పైన ఉండే చిన్న పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అటు సైడ్ ఉండే చిన్న పార్ట్ డివైడెడ్ బై ఈ చిన్న పార్ట్ ఈక్వల్ అవుతుంది. అంతే. జస్ట్ ఈ పార్ట్స్ ఎక్కడైతే డివైడ్ ఉందో పైన ఉన్న పార్ట్ డివైడెడ్ బై కింద ఉన్న పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉన్న పార్ట్ డివైడెడ్ బై చిన్న ఉన్న పార్ట్. అంతే థీరం. జస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకున్నారంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత దీన్ని ప్రూవ్ చేయమని కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. దీన్ని ఈ బేసిక్ ప్రొపోర్షనల్ థియరం ప్రూఫ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇదే వీడియోలో చెప్తే చాలా పెద్దగా అయిపోతుంది. జస్ట్ ఈ వీడియో మనం అర్థం చేసుకుందాం ఏమి అని. ఎందుకంటే ఈ లాజిక్ మీకు అర్థమైతే మీరు దీన్ని బేస్ చేసుకుని ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. దీంట్లో ఇంకా జస్ట్ అందరూ ఇది కూడా చదివి వదిలేస్తారు. దీంట్లో ఇంకా 2 ఉన్నాయి. ఇది ఫస్ట్ది ఏమిది? ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ అనే లైను బీసీకి ప్యారలల్ అయితే పైన ఉన్న చిన్న పార్ట్ డివైడెడ్ బై కింద ఉన్న చిన్న పార్ట్ ఈక్వల్స్ టు అట్స్ ఆపోజిట్ సైడ్లో ఉండే కూడా పైన ఉండే చిన్న పార్ట్ ఈజ్ డివైడెడ్ బై కింద ఉండే చిన్న పార్ట్. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ పైన ఉంది కదా ఈ స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్. అంటే ఏడి డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా అంతే పైన ఉండే స్మాల్ పార్ట్ ఏఈ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఏసీ. ఓకే, ఇది ఒక కండిషన్. ఇది కూడా చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. అదేమంటే ఎప్పుడైతే డిఈ అనే లైను బీసీ లైన్కి ప్యారలల్గా ఉంటుందో పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ లైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా అంతే పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ లెంత్ ఈక్వల్ అవుతుంది. ఇది కూడా ఒక కండిషన్. ఇంకా లాస్ట్ కండిషన్ పైనది తీసుకున్నాము, కిందది ఎందుకు తీసుకోవట్లేదు? కిందది కూడా తీసుకుందాం. కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్లో కూడా కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ అంతే. అంటే డిబి డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఏబి. మీరు కావాలంటే ఈ వర్టిసిస్ బిఏ ఏబి అట్లా ఏమైనా రాసుకోవచ్చు, ఏం కాదు. లెంత్ ఎందుకంటే లెంత్ కాబట్టి అదేం మారదు, మన నెగిటివ్లో ఏం కాదు అది. ఓకే, తర్వాత కింద ఉండే స్మాల్ పార్ట్ అంటే ఈసీ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఏసీ అంతే. ఈ 3 కండిషన్స్ మీరు బాగా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే దీనిపైన చాలా ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి, దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో ఫస్ట్ ఇంకొకసారి బాగా అర్థం చేసుకుందాం. ఏదన్నా ఒక లైన్ ఆల్రెడీ ఉన్న ట్రయాంగిల్ యొక్క లైన్కి ప్యారలల్గా ఉంది అంటే మనము డిఈ లైన్ని బీసీ లైన్కి ప్యారలల్గా చేసినప్పుడు, ప్యారలల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దీనికి ప్యారలల్గా ఉంటేనే మనకు ఈ థీరం మొత్తం అప్లై అవుతుంది, ఈ కండిషన్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో డిఈ ఇఫ్ చూడండి, ఇఫ్ అదే కండిషన్. ఫస్ట్ డిఈ అనేది బీసీ లైన్కి ప్యారలల్ అవ్వాలి, అప్పుడే మీకు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై కింద ఉండే స్మాల్ పార్ట్. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమి? పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ లెంత్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్లో కూడా పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ లెంత్. అది ఒక కండిషన్. ఇంకా లాస్ట్ కండిషన్ పైన తీసుకున్నాం, కింద తీసుకుంటున్నాం. కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ లెంత్ ఈక్వల్ టు కింద ఆపోజిట్ సైడ్లో కూడా కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ అంతే బీపీటీ. ఓకే, ఇదైతే మనం డిఈకి చేసాం. డిఈకి బీసీకే ప్యారలల్గా ఉండాలా అట్లేం లేదు, దేనికైనా ఉండొచ్చు. ఒకవేళ మీకు చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. మనం ఏం రాసాం? బీసీకి రాసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీకి రాశారనుకోండి, ఏసీకి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది కూడా డిఈనే. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. అప్పుడు ఏమవుతుంది? ఇది అయిపోతుంది, ఇది చిన్న పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్మాల్ పార్ట్ పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై ఈ పార్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమవుతుంది? పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఈక్వల్ టు పైన, ఇది పైన అవుతుంది. ఇప్పుడు పైన ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్. నెక్స్ట్ కండిషన్ ఏమి? ఇది కిందగా అవుతుంది. కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్ ఈక్వల్ టు కింద ఉండే స్మాల్ పార్ట్ డివైడెడ్ బై టోటల్ పార్ట్. కావాలంటే నేను రాస్తాను. ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అయితే డిఈ
BE డివైడెడ్ బై EC ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్లో ఉండే BD డివైడెడ్ బై DA. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్లో ఏమొస్తుంది మనకి, పైన ఉండే స్మాల్ పార్ట్ అంటే BE డివైడెడ్ బై టోటల్ పార్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉండే స్మాల్ పార్ట్ అంటే DB డివైడెడ్ బై AB. ఇది పైన అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ రాశాను కదా, ఇట్లా మనము ఇక్కడ సైడ్ నుంచి చూస్తున్నాం అనుకోవాలి. ఓకే, అందుకనే నేను ఇది పైన అని చెప్తున్నాను, ఇది కింద ఉంది కానీ పైన ఎందుకు చెప్తున్నారు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు. ఓకే, మీరు అనుకోవాలి నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అని, ఎందుకంటే ప్యారలల్ ఎట్ సైడ్ ఉంటుందో అటు సైడే మీరు అనుకోవాలి. ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి చూసాము, ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి చూడాలి, ప్యారలల్గా ఉండే సైడ్ చూసుకోవాలి మనము. ఓకే, నెక్స్ట్ ఇది కింద అవుతుంది, అప్పుడు ఇక్కడ నుంచి చూస్తే EC డివైడెడ్ బై టోటల్ పార్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు కింద ఉండేది AD డివైడెడ్ బై టోటల్ పార్ట్ AB. ఓకే, ఇది నేను దేనికి రాశాను, BCకి రాశాను, తర్వాత ACకి రాశాను. మీరు కావాలంటే మళ్ళీ ABకి రాసి ఈ కండిషన్స్ అన్నీ రాయండి. మీరు అర్థం చేసుకోవాలి. మెయిన్గా ఏమంటే మన కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏమంటే మెయిన్ కండిషను ప్యారలల్గా ఉండాలి. ఏ లైన్కి అయితే ప్యారలల్గా ఉండాలి, ఇదే మన కండిషన్. ప్యారలల్ అనేదే కండిషన్. ఓకే, ఈ థీరం యూజ్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. దీని ప్రూఫ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో వేరే వీడియోలో చేస్తాను. ఓకే, మన నెక్స్ట్ థీరం వచ్చి కన్వర్స్ ఆఫ్ BPT. ఇది థీరం 6.2. నేను ముందు మన BPT థీరం వచ్చి మన టెక్స్ట్ బుక్లో థీరం 6.1, ఇది 6.2. కన్వర్స్ ఆఫ్ BPT అంటే BPTకి ఆపోజిట్. BPTలో ఏమనుకుంటాం మనము, DE అనే లైను BC అనే లైన్కి ప్యారలల్గా అయితే ఈ పర్టికులర్ AD బై DB ఈజ్ ఈక్వల్స్ టు AE బై EC, ఆ రేషియో ఈక్వల్ అవుతుంది అని చెప్తాం. అది BPT థీరం. దానికి రివర్స్ అంటే ఏమి, ఒకసారి చదవండి. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో, అంటే ఏమంటున్నారు, ఒక లైన్ వచ్చి 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఏమంటున్నారు, గివెన్ ఏమి ఇక్కడ, గివెన్ AD బై DB ఈజ్ ఈక్వల్స్ టు AE బై EC. అంటే ఒక లైన్ వచ్చి 2 sidesని మిగిలిన 2 sides వచ్చి ప్రాపర్ కరెక్ట్ రేషియోలో సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ లైన్, దెన్ దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ లైన్. అంటే ఇక్కడ గివెన్ వచ్చి ఈ పర్టికులర్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, దెన్ D, ఈ ఏదైతే లైన్ ఉంటుందో ద D ఈజ్ ప్యారలల్ టు BC. మన BPT థీరంలో ఏమి, గివెన్ D ఈజ్ ప్యారలల్ టు BC, ఇది మనకు అక్కడ గివెన్. ఇది D ఈజ్ ప్యారలల్ టు BC అయితే AD బై DB ఈజ్ ఈక్వల్స్ టు AE బై EC అని, అది BPT థీరం. రివర్స్ ఏమి, దానికి రివర్స్ కన్వర్స్ ఆఫ్ BPT. ఫస్ట్ ఏదన్నా ఒక లైన్ వచ్చి మిగిలిన 2 లైన్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే దాని అర్థం ఏమంటే ఆ లైన్ వచ్చి థర్డ్ లైన్కి ప్యారలల్గా ఉంది అని అర్థం. ఓకే, జస్ట్ రివర్స్ ఆఫ్ BPT. ఇక్కడ రేషియోస్ ఈక్వల్ అని చెప్తున్నారు, రేషియోస్ ఈక్వల్ అయితే ప్యారలల్గా ఉందని. BPTలో ప్యారలల్గా ఉంటే రేషియోస్ ఈక్వల్ అవుతాయి, అంతే, రివర్స్. నేను ట్రయాంగిల్స్ 2 టాపిక్స్గా డివైడ్ చేశాను కదా, BPT అండ్ సిమిలారిటీ. BPT థీరం వస్తుంది, కన్వర్స్ ఆఫ్ BPT వస్తుంది, ఇంకా సిమిలారిటీలో ఇవి వస్తాయి అనమాట. క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. యాక్చువల్గా క్రైటీరియా అంటే జస్ట్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏమేమి డెఫినేషన్స్ అన్నీ నేర్చుకున్నాం, కానీ మనం చెక్ చేయడానికి ఒక క్రైటీరియా అనేది ఉండాలి కదా. మీరు 9th క్లాస్లో చదువుకో ఉంటారు. ఫర్ కన్వర్జెంట్ ట్రయాంగిల్స్కి వచ్చి కూడా ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏమి, కన్వర్జెంట్ ట్రయాంగిల్స్కి రెండు ట్రయాంగిల్స్ ABC అనేవి కన్వర్జెంట్, ఇది కన్వర్జెంట్కి సింబల్. PQRకి కన్వర్జెంట్ ఉంటే దానికి క్రైటీరియాస్ ఉంటాయి. ఏమేమి క్రైటీరియాస్ చెప్పండి. ఎస్ జస్ట్ ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. ఎస్ అంటే సైడ్. ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క సైడ్, ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇది A, ఇది B, C, PQR, ఇది నేను కన్వర్జెన్స్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి సింబల్ చూసి మీకు అర్థమైపోవాలి ఇది కన్వర్జెంట్ ట్రయాంగిల్స్ అని. ఓకే, దానికి ఫస్ట్ క్రైటీరియా వచ్చి సైడ్. ఈ AB సైడ్ ఈక్వల్స్ టు PQ సైడ్, BC సైడ్ ఈక్వల్స్ టు QR సైడ్, కరస్పాండింగ్ సైడ్స్ AC సైడ్ ఈక్వల్స్ టు PR సైడ్ అయి ఉండాలి. అప్పుడు ఆ ట్రయాంగిల్స్ని ఏమని చెప్తాం, అలా సైడ్స్ ఇక్కడ సైడ్స్ లెన్సే ఈక్వల్ అవ్వాలి కన్వర్జెన్స్లో. దీన్ని ఏమంటారు, అప్పుడు ఈ ట్రయాంగిల్స్ కన్వర్జెంట్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. నెక్స్ట్ క్రైటీరియా వచ్చి కన్వర్జెంట్ ట్రయాంగిల్స్కి SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్. అంటే రెండు ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, రెండు ట్రయాంగిల్స్ ABCPQR,
రెండు సైడ్స్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఈ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. రెండు సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఉండే సైడ్ ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ ఉండే సైడ్ ఈక్వల్ అవ్వాలి. తర్వాత ఇంక్లూడింగ్ యాంగిల్, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కదా, ఆ యాంగిలే ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ పర్టికులర్ ట్రయాంగిల్స్ని ఏమంటారంటే కన్వర్జెంట్ ట్రయాంగిల్స్ అని అంటారు. అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏమి, రెండు యాంగిల్స్ ఏఎస్ఏ అంటే రెండు యాంగిల్స్ అండ్ సైడ్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. రెండు సైడ్స్ రెండు యాంగిల్స్, ఇక్కడ ఒక యాంగిల్ కరస్పాండింగ్ యాంగిలే ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఉండే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్కి, ఇక్కడ ఉండే యాంగిల్కి తర్వాత సైడ్స్ ఈక్వల్ అయితే అప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే కన్వర్జెంట్ ట్రయాంగిల్స్. ఇంకా లాస్ట్ది ఏమంటే కన్వర్జెంట్ ట్రయాంగిల్స్కి ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఒక 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. దాంట్లో ఈ రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ ఈక్వల్ అవ్వాలి, హైపోటెనస్ ఈక్వల్ అవ్వాలి, తర్వాత ఈ సైడ్ కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఆ ట్రయాంగిల్స్ని ఏమంటారంటే కన్వర్జెన్స్ ట్రయాంగిల్స్ అని అంటారు. ఈ క్రైటీరియాస్ ఫర్ ద కన్వర్జెన్స్. ఇలాగే సిమిలర్గా మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. క్రైటీరియాస్ ఉన్నాయి. సిమిలర్ ట్రయాంగిల్స్కి ఏమి సింబల్ ఇలా రాస్తాం, ఇది సిమిలర్ ట్రయాంగిల్ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే ఇలా రాస్తాము. ఇది సిమిలర్ ట్రయాంగిల్స్కి సింబల్. ఓకే, దాంట్లో ఫస్ట్ క్రైటీరియా ఏమంటే ఇప్పుడు మనము మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం. సిమిలర్ ట్రయాంగిల్స్ ఫర్ ద సిమిలారిటీకి క్రైటీరియాస్ ఏవేవి ఉండాలి. ఫస్ట్ క్రైటీరియా వచ్చి ఏ నేమే చెప్తాను, యాంగిల్ అంటే ట్రూ ట్రయాంగిల్స్ ఏబిసి పిక్యూఆర్ యాంగిల్ 3 యాంగిల్స్ ఈక్వల్ అయి ఉండాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఏదంటే అది కాదు, ఏ ఈక్వల్ టు క్యూకి ఈక్వల్ అవుతుంది అట్లా కాదు. ఏ వచ్చి పీకే ఈక్వల్ అవ్వాలి, బి వచ్చి క్యూకే ఈక్వల్ అవ్వాలి, సి వచ్చి ఆర్కే ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మీకు ఈ డొనేషన్స్ మీకు తెలిసి ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక్కటే ఉంది అంటే ఇక్కడ కూడా ఒక్కటే ఉంది అంటే దానికి ఈక్వల్ అని. ఇక్కడ వేరేది ఉంది యాంగిల్, ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి. ఇక థర్డ్ది ఆర్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో, 2 ట్రయాంగిల్స్లో 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఈ ట్రయాంగిల్స్ని మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఇలా యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయిపోతే ఇంకో కండిషన్స్ ఉన్నాయి, ఇంకొకటి కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. దానికి ఒక థీరం ఉంది. ఈ థీరం నుంచి మనకు ఆ ఆన్సర్స్ వస్తాయి. అదేమంటే థీరం చూడండి, ఇఫ్ 2 ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ then their corresponding sides are in the same ratio or proportions. అదే చెప్తున్నారు. ఒకవేళ ఒక 2 యాంగిల్స్లో 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యాయంటే మనం డెఫినేషన్లో కూడా చదువుకున్నాం, 3 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, సైడ్స్ ప్రపోర్షన్స్లో ఉండాలి అని చదువుకున్నాం కదా. ఈ థీరం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మీకు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో ఈ సైడ్స్ వచ్చి సేమ్ ప్రపోర్షన్స్లో అయిపోతాయంట. ఇది ఈక్వల్ కాదు, ప్రపోర్షనేట్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సిమిలారిటీ వస్తుందో మీకు సైడ్స్ వచ్చి లెంత్ ఈక్వల్ అవ్వదు, ఆ ప్రపోర్షనాలిటీ ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఏబి బై ఈ పర్టికులర్ సైడ్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్స్ టు ఏసీ బై పిఆర్. ఓకే, ఈ రేషియోస్ ఈక్వల్ అవుతాయంట. చూడండి, if the 2 triangles corresponding angles are equal, then their corresponding sides are in the same ratio or proportional, and hence the 2 triangles are similar. Okay, ఎప్పుడైతే 3 triangles ఈక్వల్ అవుతాయో ఆ సైడ్స్ ప్రపోర్షనేట్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఒక సేమ్ రేషియోలో ప్రపోర్షనాలిటీలో వచ్చేస్తాయి అని చెప్తుంది ఈ థీరం 6.3. ఇది ఒక క్రైటీరియా ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ యాంగిల్స్. ఇంకా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. మన నెక్స్ట్ క్రైటీరియా వచ్చి యాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే చాలు. ఎందుకు చాలు చెప్పండి, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. జస్ట్ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఏబిసి పిక్యూఆర్, ఏ అనే యాంగిల్ పి అనే యాంగిల్కి ఈక్వల్ అయింది, బి అనే యాంగిల్ ఆర్ అనే యాంగిల్కి ఈక్వల్ అయింది. ఆటోమేటిక్గా సి అనే యాంగిల్ ఆర్ అనే యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత 180 degrees. సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయంటే మిగిలిన ఇక్కడైతే ఎంత మిగులుతుందో అక్కడ కూడా అంతే మిగులుతుంది 180లో. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 ఇక్కడ 60 అనుకుంటే 180లో ఇది 2 ఈక్వల్ అవ్వాలన్నారు కదా. ఇక్కడ 60 అనుకుందాం. సో ఓకే, ఇక్కడ 50 అనుకుందాంలేండి. 50 ఇక్కడ 50, ఎందుకంటే ఇవి ఈక్వల్ అవ్వాలి కదా. 60 + 50 110, ఇక్కడ కూడా 110. సో 180లో 110 పోతే 70, ఇక్కడ కూడా 70, ఇక్కడ కూడా 70. సో ఆటోమేటిక్గా 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా అది ఈక్వల్ అయిపోతుంది. ఇవి 2 యాంగిల్స్
సేమ్ అయిపోతే ఇది మళ్ళీ ట్రిపుల్ ఏకే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతుందో ఈ ట్రిపుల్ ఏకే వచ్చేస్తుంది ఇది. ఎప్పుడైతే యాంగిల్ ఈక్వల్ అయిపోతుందో మనకు 6.3 థీరం ప్రకారం ఆ సైడ్స్ సేమ్ ప్రొపోర్షనాలిటీలో వచ్చేస్తాయి. అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. ఓకే, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు మనకు చాలు. మన థర్డ్ క్రైటీరియా ఏమంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవ్వడానికి ఎస్ అంటే సైడ్స్. ఇక్కడ ఎప్పుడైతే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అని వస్తాయో సైడ్స్ అంటే సైడ్స్ లెంత్ ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రేషియోస్ కరస్పాండింగ్ రేషియోస్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ రేషియోస్ ఏబి డివైడెడ్ బై కరస్పాండింగ్ లెంత్ పిక్యూ is equals to BC divided by QR is equals to AC divided by PR. ఎప్పుడైతే ఈ రేషియోస్ లెన్స్ సైడ్ యొక్క రేషియోస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు ఆ పర్టికులర్ టూ ట్రయాంగిల్స్ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. దీనికి కొన్ని ఎప్పుడైతే సైడ్స్ లెన్స్ ఆ రేషియోస్ ఈక్వల్ అవుతాయో దాన్ని బేస్ చేసుకుని ఇంకొక మనకు కొన్ని అడ్వాంటేజెస్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. దానికి కూడా ఒక థీరం, అదే థీరం 6.4 చదువుదాం. ఏమది? If the two triangles sides of one triangle are proportional to, that is the same ratio of the sides of the other triangle, అంటే ఇదే ఈ proportional sides, then their corresponding angles are ఈక్వల్. అంటే ఏమంటున్నారు, ఎప్పుడైతే ఈ రేషియోస్ ఈక్వల్ అవుతాయో వాటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయంట. అంటే ఏ ఈక్వల్ టు పి అవుతుందంట, బి ఈక్వల్ టు క్యూ అవుతుందంట, సి ఈక్వల్స్ టు ఆర్ అవుతుందంట. మనం ఫస్ట్ క్రైటీరియా ఏ చేసాం కదా థీరం 6.3, యాక్చువల్గా థీరం 6.4 దానికి రివర్స్. దాంట్లో ఏమనుకున్నాము, యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయిపోతే ఈ లెన్స్ రేషియో సేమ్ అవుతుంది, అప్పుడు ఆ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పారు దాంట్లో 6.3లో. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ లెన్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఏమన్నారు, ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. రివర్స్ చెప్తున్నారు, ఎప్పుడైతే మీకు లెన్స్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుందో యాంగిల్స్ సేమ్ అవుతాయి, యాంగిల్స్ ఎప్పుడైతే సేమ్ అవుతాయో ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తాము. ఓకే, జస్ట్ ఎస్ అంటే సైడ్స్. ఎప్పుడైతే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ సైడ్ అని వస్తుందో సైడ్ లెంత్ కాదు, సైడ్స్ యొక్క రేషియో. ఓకే, కరస్పాండింగ్ సైడ్ లెంత్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది సిమిలర్ ట్రయాంగిల్స్లో. లాస్ట్ క్రైటీరియా ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చి ఎస్ అంటే సైడ్ యాంగిల్ సైడ్. అంటే టూ ట్రయాంగిల్స్లో రెండు సైడ్స్ సేమ్ ప్రపోర్షనాలిటీలో ఉండాలి, ఆ సైడ్స్లో మధ్యలో ఉండే యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, చూడండి, ఇది ఏబిసి, ఇంకొక ట్రయాంగిల్ పిక్యూఆర్. ఏబి ప్రపోర్షనల్ బై పిక్యూ ఈక్వల్స్ టు బీసీ డివైడెడ్ బై క్యూఆర్ అయితే ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ ఏది బి, ఈ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ ఏది క్యూ, ఇదే ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఈ ఏబి డివైడెడ్ బై పిక్యూ ఈక్వల్స్ టు బీసీ డివైడెడ్ బై క్యూఆర్. ఇంకా ఈ రెండు సైడ్స్ మధ్య ఇంక్లూడెడ్ యాంగిల్, మధ్యలోనే ఉండే యాంగిల్ ఏ ఈక్వల్ టు పి ఆర్ సి ఈక్వల్ టు ఆర్ అయితే అది కాదు, ఈ రెండు సైడ్స్ మధ్యలో ఉండే యాంగిల్ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవ్వాలి. అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ని మనము ఏమంటాం, సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటాము. దానికి ఒక థీరం, అదేమంటే థీరం 6.5. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద వన్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ అండ్ ద సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్, సైడ్స్ ఇంక్లూడింగ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్, దెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఓకే, మధ్యలో వేరే యాంగిల్స్ ఈ ఇంక్లూడ్ అయిన మధ్యలో ఈ సైడ్స్ మధ్యలో ఉండే యాంగిల్ కాకుండా వేరేవి ఈక్వల్ అయితే కాదు, ఆ మధ్యలో ఉండే యాంగిలే ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మనము ఆ రెండు ట్రయాంగిల్స్ని మనము సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. ఓకే, సో ఈ 5 ఏమేమి వచ్చాయి, ఫస్ట్ యాంగిల్, దీని తర్వాతే యాక్చువల్లీ ఇదేనే అది యాంగిల్ అండ్ యాంగిల్, తర్వాత ఎస్, తర్వాత ఎస్. ఈ 4 ప్రాపర్టీస్ మనకు, సో 4 క్రైటీరియాస్ యాక్చువల్గా 4 క్రైటీరియాస్ని బేస్ చేసుకుని మనము ఇచ్చిన ట్రయాంగిల్స్ వచ్చి సిమిలరా కాదా అని చెక్ చేస్తాము. ఓకే,
అంతే స్టూడెంట్స్, ఇది జస్ట్ యాక్చువల్గా ఇంట్రడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను యాక్చువల్గా ప్రూఫ్ థీరమ్స్కు ఏ థీరమ్స్ యొక్క ప్రూఫ్ అడిగే ఛాన్స్ ఉందో ఆ థీరమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దాని తర్వాత వీడియో నుంచి మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంట్రడక్షన్ వీడియో నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు కూడా ఇంట్రడక్షన్ వీడియో ఏ చాప్టర్కైనా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ సాల్వింగ్ ఎనీ క్వశ్చన్. ఎందుకంటే మన కాన్సెప్ట్ అర్థం కాకుండా మీరు ఏ ప్రాబ్లం బట్టి కొట్టినా కూడా మీకు అదే నంబర్స్, అదే లెటర్స్ కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ అదే వర్టిసిస్ లేదా అదే లెన్స్ వచ్చే ఛాన్సెస్ లేదు. వాళ్ళు కొంచెం కొంచెం మార్చి ఇవ్వచ్చు. మీకు కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళు ఎలా మార్చి ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఓకే, అంతే స్టూడెంట్స్, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.